ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశీలర, కాశీలో ఉన్నటువంటి ఎవరెవరైతే దేవతామూర్తులు ఉన్నారో, అలాగే కాశీ యొక్క గంగమ్మ యొక్క మహత్యం, అక్కడ దండపాణి మహత్యం, ఇవన్నీ కూడా కాశీ మహత్యం అనేటటువంటి పేరుతో లోపాముద్రతో కూడినటువంటి అగస్త్య మహర్షికి కుమారస్వామి స్వయంగా తాను కూడా ఆ కాశీ గురించి చెప్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడై చెప్తున్నటువంటి కథావృత్తాంతంలో భాగంగా మనం కుమారస్వామి అత్యద్భుతంగా అగస్త్య మహర్షికి చెప్పినటువంటి గంగా మహత్యాన్ని విందాం. కుమారస్వామి అంటారు, గంగా ఆలాభాత్ పరోలాభః క్వచితన్యో న విద్యతే తస్మాత్ గంగాముపాసీత గంగైవ పరమః పుమాన్. లోకంలో ఏదన్నా నువ్వు సాధించాలంటే గంగ నీకు లభించింది అంటే చాలు. గంగ నీకు లభించింది అంటే పులకించిపోవాలి. ఆహా, అద్భుతమైనటువంటి గంగ దొరికిందే అని గొంతుక గాద్గదికమైపోవాలి. కాశీలో ప్రవహిస్తున్నటువంటి ఉత్తరవాహినిలో స్నానం చేస్తే నువ్వు అంతవరకు చేసుకున్నటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుడి యొక్క దర్శనం చేసుకుని పూజించుకున్నటువంటి వాడికి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు. ఈ మాట విశ్వనాథుడు సాక్షాత్తు నారాయణుడికి చెప్పాడు. గంగలో స్నానం చేద్దామని తన ఇంటి నుంచి బయలుదేరినటువంటి మానవుడికి వాడు అప్పటిదాకా చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక చోట చేరి మీటింగ్ పెట్టుకుంటాయిట. ఏమే, ఇన్నాళ్ల నుంచి మనం వీడిని పట్టుకుని పీడిస్తున్నాం, ఇప్పుడు వీడు మనల్ని పీడించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడే అని ఒక పాపం ఉంటుందిట. అలా ఒక పాపం అంటుంటే రెండో పాపం ఉంటుందిట, ఏం చేస్తున్నాడే వాడు, మనల్ని పీడించేటటువంటి ప్రయత్నం వాడేం చేస్తున్నాడు అని ఇంకో పాపం అడుగుతోంది. అంటే మొదటి పాపం మళ్ళీ అంటుంది, వీడు కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేయడానికి వెళుతున్నాడే అన్నదిట. ఇంకో పాపం అడుగుతోంది, ఒసేయ్, కాశీ గంగలో స్నానం చేసినంత మాత్రాన ఏమైపోతుంది అని అడుగుతుందిట. క్రియతే తస్య యమేనన చర్చ. వీడు ఇంకా యమధర్మరాజుతో చర్చలు జరపక్కర్లేదే. అంటే వీడు ఖచ్చితంగా నరకానికి పోడు సరిగదా. వీడు గంగలో స్నానం చేయడానికి దిగినటువంటి మరుక్షణం మనమంతా కూడా కుంభీపాకంలో పడినట్లు అవుతుంది. ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దామని వాడికి ఆ వ్యక్తికి చుట్టుకున్నటువంటి ఆ పాపాలన్నీ కూడా తమలో తాము చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాయి. మనం వీడిని ఆశ్రయించుకుని ఉంటే కదా మనకి కుంభీపాకం. మనం ఒక్కొక్కళ్ళం మెల్లమెల్లగా వీడి దగ్గర నుంచి వెళ్ళిపోదాం. చూడండి, ఇంకా వాడు గంగలో స్నానం చెయ్యలేదు. స్నానం చేద్దామని ఇంటి దగ్గర బయలుదేరి నడుస్తూ వెళుతున్నాడు.
అప్పుడే పాపాలు ఒకదాని వెనకాతల ఒకటి ఒకదాని వెనకాతల ఒకటి వెళ్ళిపోతున్నాయి అని అంటే ఆ గంగలో స్నానం చేస్తే ఎంత పవిత్రులం అవుతాం ఆలోచించండి. అంత పరమ పవిత్రమైనటువంటిది గంగ. యజ్ఞములలో అశ్వమేధ యాగం ఎంత గొప్పదో, పర్వతములలో హిమవంతుడు ఎంత గొప్పవాడో, వ్రతములలో సత్యవ్రతము ఎంత గొప్పదో, మంత్రములలో ప్రణవము అంటే ఓంకారం ఎంత గొప్పదో, ధర్మములలో అహింసాధర్మం అహింసా పరమో ధర్మ కదా, ధర్మములలో అహింసాధర్మం ఎంత గొప్పదో, స్త్రీలలో పార్వతీదేవి ఎంత గొప్పదో శివుడు అంటాడు నారాయణతో, హే నారాయణ సర్వదేవతలలో నీవే గొప్పవాడవు అని అంటాడు. శివుడంతటి వాడే అన్నాడు కాబట్టి దేవతలలో నారాయణుడు ఎంత గొప్పవాడో, పవిత్రమైనటువంటి వ్యక్తి ఎవరు అని అడిగారు. అందరికన్నా పరమ పవిత్రమైనటువంటి వాడు శివభక్తుడు అన్నారు. అందువల్ల పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులలో శివభక్తుడు ఎంత గొప్పవాడో అదేవిధంగా తీర్థములన్నింటిలోనూ కూడా గంగా తీర్థం గొప్పది నారాయణ అని పరమశివుడు గంగా మహిమను గురించి నారాయణుడికి చెప్తున్నాడు. నానా రూపాశ్చ పితరో గాథా గాయంతి సర్వదా. గంగ యొక్క మహిమను గురించి వర్ణించేటటువంటి సమయంలో మహాదేవుడు చెప్పినటువంటి మాట ఈ మాట ఎంత గొప్పగా ఉందో చూడండి. మన వంశంలో మరణించినటువంటి జీవులు వారు చేసినటువంటి పుణ్యకర్మలు, వాళ్ళు చేసుకున్నటువంటి పాపకర్మలను అనుసరించి పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు పుణ్యలోకాలకి వెళతారు. పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు యాతనా శరీరంతో నరకలోకానికి వెళ్ళి దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి సమయంలో వాళ్లకు యమలోకంలో చిన్న చిన్న విరామాలు ఇస్తారట. ఎప్పుడు? ఒక శిక్ష పూర్తయి రెండవ శిక్షను విధించే ముందు. ఒక శిక్ష పూర్తయిన తర్వాత రెండవ శిక్షను విధించే ముందు, నాయనలారా ఇంతకాలం మీరు కుంభీపాకంలో బాధలు అనుభవించారు, ఇప్పుడు మిమ్మల్ని రౌరవానికి తీసుకుని వెళతాం. ఈ లోకంలో ఉన్నటువంటి మీ బంధువులందరికీ కూడా ఒక 5 నిమిషాలు మేము సమయాన్ని కేటాయిస్తున్నాం, మీరు మాట్లాడుకోవలసింది ఏమన్నా ఉంటే మాట్లాడుకోండిరా అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా అండి? ఇన్ని వేలాది లక్షలాది సంవత్సరాల నుంచి మనం ఈ నరకంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ప్రస్తుతం మనకి కుంభీపాకం పూర్తయింది. ఇది కాగానే రౌరవము అనేటటువంటి ఒక నరకం ఉంటుంది. అది కూడా పూర్తయ్యాక మహారౌరవం ఉంటుంది. ఇంకా ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు మన పాపాలకి తగినట్లుగా ఈ దుఃఖాన్ని మనం అనుభవించాలో కదా అనుకుని వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళకి చిన్న ఆశ ఉంటుంది అక్కడ వాళ్ళకి. అపి కశ్చిత్ కులేస్మాకం గంగా స్నాయి భవిష్యతి. మన కులంలో ఎవడైనా ఒక్కడు అటువంటి వాడు పుడితే బాగుండును. ఎటువంటి వాడు? గంగకు వెళ్ళి స్నానం చేసేటటువంటి వాడు, లేదా గంగకి ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తున్నటువంటి వాడు, గంగకు వెళ్ళి స్నానం చేసినటువంటి వాడు ఎవడైనా పుడితే బాగుండును అని అనుకుంటారు. యమభటులు అన్నారట, ఏమన్నారు? మీరు పడుతున్నటువంటి ఈ బాధలు పోవాలి అంటే, మీరు పడుతున్నటువంటి ఈ దుఃఖం తొలగిపోవాలంటే మీ వంశంలో పుట్టినటువంటి వాడు ఎవడైనా సరే ఆ గంగకు వెళ్ళి స్నానం చేస్తే చాలర్రా, మీరు చేసుకున్నటువంటి పాపాలు తొలగిపోతాయి. వాళ్ళు ఆ విధంగా సంభాషణ చేస్తూ ఉంటారయ్యా నారాయణ. అందుకని గంగలో స్నానం చేయడం వలన స్నానం చేసినటువంటి వాడు ఉద్ధరింపబడతాడు. స్నానం చేసినటువంటి వాడి యొక్క వంశంలో మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే యాతనను అనుభవిస్తూ ఉంటారో నరకంలో, వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. అంత పరమ పవిత్రమైనటువంటిది గంగా స్నానం. అందువల్ల వాళ్ళని ఉద్ధరించడానికి యజమాని తన వంశంలో పూర్వీకులని ఉద్ధరించడానికి ఎవరైతే సంకల్పం చేసుకుంటారో ఆ యజమాని తన భార్యా పిల్లలని కష్టపెట్టవలసినటువంటి అవసరం లేనేలేదు. భార్యా పిల్లల కోసం సంపాదించినటువంటి సంపాదన ఏమాత్రం ఖర్చు చేయవలసినటువంటి అవసరం లేదు. కేవలం గంగలో స్నానం చేసి స్నానం అయిన తర్వాత అక్కడ నువ్వులతో తర్పణాలు వదిలితే చాలు. దానివల్ల నీ వాళ్ళెవరైనా ఒకవేళ అనాథలుగా మరణించినా, అగ్నిలో కాలిపోయి మరణించినా,
వాళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుంది అంటే గంగా స్నానం ఎంత శ్రేష్టమైనటువంటిది, గంగా స్నానం ఇంత శ్రేష్టమైనటువంటిది అనేటటువంటి ప్రతిపాదన దగ్గర మనం ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలరా. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.